థియేటర్ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పై వచ్చిన తర్వాత బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో ప్రభుత్వం పోలీసులు కఠినంగానే వివరిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్కి ఏమైనా జరగకూడని జరిగితే అల్లు అర్జున్ పై కేసు మరింత కఠినమై అల్లు అర్జున్ జైలుకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత బెయిల్ రావడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, నా పట్ల ఎంతో ప్రేమను చూపించినందుకు, నాకు అండగా నిలబడ్డందుకు అందరికీ ధన్యవాదాలు, నా అభిమానులకు కృతజ్ఞతలు అంటూ చట్టాన్ని గౌరవిస్తాను, పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తా, బాధిత కుటుంబానికి మరోసారి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలా జరగడం చాలా దురదృష్టకరం. సినిమా చూసేందుకు మేము వెళ్ళాం, ఆ సంఘటన జరిగింది, ఒకరు ప్రాణాలు కోల్పోయారు, అందుకు చాలా చింతిస్తున్నాం. దాదాపు 20 ఏళ్లుగా నా సినిమాలతో పాటు నా అంకుల్ సినిమాలు విడుదలైనప్పుడు కూడా చూసేందుకు వెళ్తున్నాను. దాదాపు 30 సార్లు వెళ్లి ఉంటాను. ఎప్పుడూ అలా జరగలేదు. అది పూర్తిగా అనుకోకుండా జరిగిన ప్రమాదమే. అది చాలా దురదృష్టకర ఘటన. బాధిత కుటుంబానికి అండగా నిలబడతాను. మనిషిని కోల్పోయిన లోటు నా కుటుంబానికి తీర్చలేం, కానీ వారికి చేయగలిగినంత సాయం చేస్తా. శ్రీతేజ్ను పరామర్శిస్తానని, కుటుంబాన్ని కలుస్తానని జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ మీడియాకు చెప్పారు. కానీ సంఘటన జరిగిన తర్వాత ఇలా సానుభూతి వ్యక్తం చేయటం వలన ఏం ప్రయోజనం ఉండదు. ఇది ఇలా ఉంటే ఈ వీడియోలో ముందుగా చెప్పినట్టుగా అల్లు అర్జున్ చేయకుండా ఉండాల్సింది ఈ సంఘటనలో ఏంటంటే, గతంలో చాలా మంది హీరోలు ప్రీమియర్ షో చూడడానికి వచ్చి అభిమానులతో ఉత్సాహంగా గడిపేవారు. అయితే అల్లు అర్జున్ థియేటర్ కి వచ్చి తర్వాత ర్యాలీగా కారు పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేయడంతో, అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, కెమెరాలో ఫోటోలు తీయడానికి ఎగబడడంతో, మరియు పుష్ప 2 లాంటి సినిమా గురించి చాలా రోజులుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఫ్యాన్స్ రావడం, అల్లు అర్జున్ వచ్చాడని చాలా మంది తెలుసుకొని పెద్ద మొత్తంలో అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగింది. సో అతను ర్యాలీగా వెళ్లకుండా ఉండాల్సింది. అలాగే సంఘటన జరిగిన 2 రోజులకు స్పందించారు. అలా కాకుండా వెంటనే స్పందించాల్సి ఉంటే బాగుండేది. మరియు అల్లు అర్జున్ చేసి ఉండాల్సింది ఏంటంటే, ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు ఆ కుటుంబాన్ని పరామర్శి ఉండాల్సింది. మరియు హాస్పిటల్కి వెళ్లి ఆ బాబును పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఉంటే జనాలకు అల్లు అర్జున్ పై మంచి అభిప్రాయం ఉండేది. తొక్కిసలాట అనేది అనుకోకుండా జరిగిన వెంటనే అల్లు అర్జున్ స్పందించి వారి కుటుంబానికి మనోధైర్యం చెప్పాడు, ఆర్థికంగా సాయపడ్డాడు అనే ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. ఇలా 2 రోజుల తర్వాత స్పందించకుండా వెంటనే స్పందించాల్సి ఉంటే బాగుండేది. ఆయన తరపు బాలుడిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లారు అల్లు అరవింద్. శ్రీతేజ్ ను పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజు ఆసుపత్రికి వద్దామని అల్లు అర్జున్ అనుకున్నా ఆసుపత్రి అధికారులు వద్దని చెప్పడంతో రాలేకపోయారు. అదే రోజు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లడం లేదా బాలుడి తల్లిదండ్రులను కలవడం చేయకూడదని న్యాయవాదులు గట్టిగా చెప్పారు. ఆ తర్వాత రావడానికి అనేక నిబంధనలు అడ్డు వచ్చాయని అల్లు అరవింద్ అన్నారు. అల్లు అర్జున్ విజ్ఞప్తి మేరకు తాను ప్రభుత్వ అనుమతి తీసుకొని బాలుడిని చూసేందుకు వచ్చానని చెప్పారు. బాలుడు కోలుకోవడానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా బాలుడిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని అన్నారు ఆయన. సో అల్లు అర్జున్ అరెస్టు మరియు తొక్కిసలాటలో జరిగిన మరణం సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి.